Good evening. I am D. Gopi, lecturer in Commerce, Go Degree College, Bodhan. సో ఈరోజు మనం బీకామ్ సెకండ్ ఇయర్లో సబ్జెక్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్ వచ్చేసరికి బిజినెస్ స్టాటిస్టిక్స్ 2. BCom second year, 4th semester. Subject name is Business Statistics. Already we are discuss regression, index numbers. So today we are discuss index numbers. So what is the index numbers? So index numbers, index means indicator. So index numbers introduction. And index numbers measures the relative changes in price, quantity or some other item of interest from one time period to another. సో ఇయర్ ఇండెక్స్ నంబర్స్ మెజర్స్ అంటే కొలవడానికి మనం ఇండెక్స్ నంబర్స్ని వాడుతాము. సో రిలేటివ్ చేంజెస్ ఇన్ ప్రైజెస్ అండ్ క్వాంటిటీ అంటే ధరలో మరియు పరిమాణంలో మార్పులు రావడానికి ఈ ఇండెక్స్ నంబర్స్ని కొలవడం జరుగుతుంది. సమ్ అదర్ ఐటమ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ వన్ టైమ్ పీరియడ్ టు అనదర్. A simple index numbers measures the relative changes one or more than one variable. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇండెక్స్ నంబర్స్ అంటే ఏంటంటే, సో ఒక చలరాశిలో మరొక చలరాశిలో వచ్చే మార్పును ఇండెక్స్ నంబర్స్ అని అంటారు. సో వాట్ ఈజ్ ఇండెక్స్ నంబర్స్? సో introduction is completed. The next, what is index numbers? An index numbers measures how much a variable changes over time. To a base value. Definition: index numbers are quantitative measures of growth of prices, production, inventory and other quantitative economic interest by Ronald. So this definition given by Donald. So index numbers are quantitative measures of growth of prices, production, inventory and other quantitative of economics interest. Then next, index numbers uses of index numbers to framing suitable policies. So first use of to framing suitable policies, they reveal trends and tendencies. The next use, index numbers are very useful to deflating. So this is use of index numbers. So the next we are explain Telugu. సూచి సంఖ్యలు, తెలుగులో ఏమంటారు? సూచి సంఖ్యలు. సూచి అనగా సూచించడం, ఒకవైపు వెళ్ళాలి అని సూచించడం. సో సూచి అనగా సాధారణ
మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ఇండెక్స్ నంబర్స్ ఉంటాయి రోడ్ల మీద. సో రోడ్ మీద ఇండెక్స్ సూచి. సో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇట్లా ఇండెక్సెస్ ఉంటాయి అన్నట్టు, సూచీలు ఉంటాయి. అంటే మీన్స్ అది గుర్తించినది అంటే ఆ వైపు. సో గో టు లెఫ్ట్ సైడ్ అండ్ గో టు లెఫ్ట్ సైడ్, గో టు లెఫ్ట్ సైడ్ అండ్ గో టు రైట్ సైడ్, అట్లా ఇండెక్స్ నంబర్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇండెక్స్ నంబర్స్ అంటే ఏంటిది? ఐడెంటిఫికేషన్, గుర్తించినది. ఇచ్చిన అంశాల వివరంలో వచ్చే ప్రవృత్తి మార్పును సూచిస్తుంది. ఇది ఆధారమైనది. అంతేకాకుండా ఇచ్చిన కాలానుసారంగా ఇచ్చిన అంశాల యొక్క స్థాయిలలో మార్పును సూచిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ఇండెక్స్ నంబర్స్ గురించి ఎవరు ఏం చెప్పారు, ఎవరు ఏ డెఫినేషన్ ఇచ్చారు, ఏ శాస్త్రవేత్త ఏ నిర్వచనాలు ఇచ్చారు అనేది ఇక్కడ మనం చూసుకుందాం. విలన్ ప్రకారం దత్తాంశం యొక్క వాస్తవిక కదలికలను కొలవడం ఎంతో కష్టం మరియు సాధ్యం కాదు. కాబట్టి అటువంటి సంబంధిత కదలికలను సూచించే గణాంక సాధనమే సూచి సంఖ్య. ఎడ్జ్వర్త్ నేరుగా కొలిచే పద్ధతులను అనుమానం రాని ప్రత్యక్ష విలువ కట్టే పద్ధతులకు అంతుపట్టని చలరాశుల యొక్క మార్పుల ప్రభావంను సూచి సంఖ్యలు తెలుపుతాయని చెప్పడం జరిగింది. ఎవరు? ఎడ్జ్వర్త్. నెక్స్ట్ బౌలే ఒక నిర్ణీత పద్ధతిలో నేరుగా కొలవలేని పెంచగలిగి లేక తగ్గించగలిగి వివిధ పద్ధతులలో వివిధ ప్రమాణముల యొక్క కనిపించని ప్రభావం చూపే ఒక నిర్దేశిక లేదా పరిమాణంలో మార్పులను కొలవడానికి సూచి సంఖ్యలను ఉపయోగిస్తారు. సో ద నెక్స్ట్ విషయాలు మీన్స్ ఉపయోగపడతాయి. యూజెస్ ఆఫ్ ఇండెక్స్ నంబర్స్. యూజెస్ ఆఫ్ ఇండెక్స్ నంబర్స్. సూచి సంఖ్యలు కొలవడానికి ఉపయోగించే సాధనాలు. సూచి సంఖ్యలను ఏం చేస్తాం? కొలవడానికి ఉపయోగించే సాధనాలు. సో అయితే ఇక్కడ ఈ సూచి సంఖ్యలు అనేవి ఉన్నాయి కదా, ఈ సూచి సంఖ్యలు ఎక్కడెక్కడ? బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఇండెక్స్ నంబర్స్, వాటిని కొలవడానికి, సో వాటిని రేట్స్, ప్రైస్ మెజర్మెంట్ తీసుకోవడానికి ఇండెక్స్ నంబర్స్నే వాడతారు అన్నట్టు. సో ఎగ్జాంపుల్ ఏంటిది? ఈరోజు షేర్ వాల్యూ పెరిగింది, సో ఇండికేటర్ ఈ విధంగా ఉంటుంది. సో టుడే షేర్ వాల్యూ ఇంక్రీజ్, సో దిస్ ఇస్ ఇండెక్స్. టుమారో షేర్ వాల్యూ డిక్రీజ్, సో దిస్ ఇండెక్స్. సో ఇవన్నీ కూడా ఇండెక్స్లు ఎక్కడ? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుందండి. సో వీటిని ఏమంటామంటే మనం ఇండెక్స్, సూచి సంఖ్యలు, సూచించేది. నెక్స్ట్ అధ్యయనం చేసే అంశాలను అంశంలలో జరిగే మార్పులను కొలుస్తుంది. ఏ పరిస్థితిని పోల్చడానికి సూచి సంఖ్యలను ఉపయోగిస్తామో అవి ఏ సంఖ్యక లోబడి ఉండవు. ఈ పోలిక రెండు కాల వ్యవధులకు, రెండు భౌగోళిక స్థితులకు, రెండు ప్రజా సమూహాలకు లేక వర్గాలకు లేక ఇతర అంశాలకు సంబంధించి ఉండవచ్చు. లేదా ఇంకొక ఉపయోగం ఏంటిదంటే ఈ సూచి సంఖ్యలు గణాంక లెక్కల ఫలితాలే. వీటికి ప్రత్యేకించి కిలోలు, రూపాయలు లాగా ఎటువంటి కొలబద్ధత అనేది లేదు. సో వీటిని ఓన్లీ సూచి మాత్రమే ఉపయోగించాలి. కిలోలు, రూపాయల్లో కొలవడానికి ఎలాంటి మెజర్మెంట్ అనేది లేదు. సూచి సంఖ్యలు ఆధార సంబంధమైనవి. సాధారణంగా వీటిని శాతం రూపంలో తెలియజేస్తాయి.
సో ఆధార సంవత్సరం అంటే గత ఆధారం వేసుకొని ఈ సంవత్సరం సూచి ఎంత ఉంది, లేదా వాటిని నిష్పత్తులలో శాతాలలో తెలియజేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ సూచి సంఖ్యలలో మనకి రకాలు, టైప్స్ ఆఫ్ ఇండెక్స్ నంబర్స్. Types of index numbers are three: price index numbers and quantity index number and value index numbers. There are three types of index numbers. There are three types. So price, quantity and value. So అంటే ఏంటిది? చేంజెస్ ఇన్ ప్రైజెస్ ఓన్లీ. సో ప్రైస్ ఇండెక్స్ నంబర్స్ మెజర్స్ చేంజెస్ ఇన్ ప్రైజెస్. ధరలోని మార్పులను కొలవడానికి ఉపయోగించే సూచి సంఖ్యలను ధర సూచి సంఖ్యలు అంటారు. సో ఇక్కడ ఏమంటున్నాం మనం? ధర సూచి సంఖ్యలు కాబట్టి ఎక్కడ మార్పు ఉంటుంది? ధరలలో మాత్రమే మార్పులను కొలవడానికి ఈ ధర సూచి సంఖ్యలను ఉపయోగించడం జరుగుతుంది. ఇవి సర్వసాధారణమైన మరియు అధిక వినియోగంలో ఉండే సూచి సంఖ్యలు. అంటే ఎక్కువగా ధర సూచి సంఖ్యలను ఎక్కువగా వాడతామన్నట్టు. సూచి సంఖ్యలు లెక్కించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఈ అధ్యయనంలో అధికంగా సూచి సంఖ్యలను ధరల సూచి సంఖ్యలకు సంబంధించినవి వివరణే ఎక్కువగా వివరించడం జరుగుతుంది. అంటే ఈ సూచి సంఖ్యల చాప్టర్ ఉందిగా మనకు, ఈ సూచి సంఖ్యల చాప్టర్లో మనం ఎక్కువగా ఏ సూచి సంఖ్యలను వాడతాము అంటే ధర సూచి సంఖ్యలను, ప్రైస్ ఇండెక్స్ నంబర్స్నే ఎక్కువగా వాడడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ పరిమాణ సూచి సంఖ్యలు, quantity index numbers. So quantity index numbers changes in quantity, in production quantity, or quantity changes in quantity. So today quantity and tomorrow quantity. చేసిన లేదా వినియోగించిన లేక లావాదేవీ జరిపిన వస్తువు పరిమాణంలో మార్పులను సూచి సంఖ్యలను అధ్యయనం చేస్తాయి. పారిశ్రామిక ఉత్పత్తి యొక్క సూచి సంఖ్యలు ఈ తరహా సూచి సంఖ్యలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ తరహా సూచి సంఖ్యలను అందరూ జన ఆదరణ కోసం పొందలేదు. అంటే ఇవి ఎక్కువగా వాడుకలోనికి రాలేదు. పరిమాణ సూచి సంఖ్యలు అంటే తక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఎక్కువగా వీటిని ఉపయోగిస్తాం, ధర సూచి సంఖ్యలను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ తర్వాత విలువ ఆధారిత సూచి సంఖ్యలు. విలువ సూచి సంఖ్యలు, వాల్యూ ఇండెక్స్ నంబర్స్. సో వాల్యూ ఇండెక్స్ నంబర్స్ నథింగ్ బట్ prices and quantity mixed. సో విలువ సూచి సంఖ్యలు అంటే ఇక్కడ సూచి సంఖ్యల వినియోగం చాలా తక్కువ. ఈ సూచి సంఖ్యల పరిమాణంలో మార్పులు లేక ధరలో మార్పులు కాకుండా మొత్తం విలువలో మార్పులు అధ్యయనం చేస్తాయి. ఈ సూచి సంఖ్యలను పరిమాణ ధరల సూచి సంఖ్యలకు అనుబంధ సూచి సంఖ్యలు. అంటే మెయిన్గా ఇక్కడ ఏమంటున్నాడు, ఈ సూచి సంఖ్యల విలువ తక్కువగా, సో ఎక్కువగా యూజ్ చేయరు వాల్యూ సూచి సంఖ్యల్ని. సో ఈ సూచి సంఖ్యలు పరిమాణంలో మార్పులు లేక ధరలో మార్పులు, చేంజెస్ ఇన్ క్వాంటిటీ అండ్ చేంజెస్ ఇన్ ప్రైజెస్ కాకుండా
వాల్యూస్ అంటే మొత్తం విలువలలో వచ్చే మార్పులను, టోటల్ వాల్యూస్లో వచ్చే మార్పులను ఈ విలువ సూచి సంఖ్యలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సూచి సంఖ్యల నిర్మాణ పద్ధతులు. సూచి సంఖ్యల నిర్మాణ పద్ధతులు. సూచి సంఖ్యల నిర్మాణ పద్ధతులలో మెథడ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నంబర్స్. So there are two types. Methods construction of index numbers. There are two types. First, unweighted index numbers and weighted index numbers. అభారిత సూచి సంఖ్యలు, భారిత సూచి సంఖ్యలు. భారిత సూచి సంఖ్యలు. భారిత సూచి సంఖ్యలలో వివిధ అంశాలను వాటి ప్రాముఖ్యతను బట్టి భారాలను నిర్ణయించడం జరుగుతుంది. అభారిత సూచి సంఖ్యల విషయంలో అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యతను మరియు సమాన భారాలను నిర్ణయించడం జరగబడి అంటే భారాలను పరిగణించరు. అభారిత సూచి సంఖ్యల్లో భారాలను ఉండవు. ఎందులో ఉంటాయి? భారిత సూచి సంఖ్యలో భారాలను ఆధారంగా చేసుకొని లెక్కించడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మనకి అభారిత సూచి సంఖ్యలు, భారిత సూచి సంఖ్యలు, అన్వెయిటెడ్ ఇండెక్స్ నంబర్స్, weighted index numbers. సో అభారిత సూచి సంఖ్యలు, అన్వెయిటెడ్ ఇండెక్స్ నంబర్స్. అభారిత సూచి సంఖ్యలో రెండు రకాలు. Second one is simple aggregative of relative methods. సాధారణ సంకలన పద్ధతి, సాపేక్షాల సాధారణ సగటు పద్ధతి. అందులో ఒక్కొక్క దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకు పద్ధతులేమో రెండు. సూచి సంఖ్యల పద్ధతిలో భారిత సూచి సంఖ్యలు, అభారిత సూచి సంఖ్యలు. సో అభారిత సూచి సంఖ్యలలో సాధారణ సంకలన పద్ధతి మరియు సాపేక్షాల సాధారణ సగటు పద్ధతి. ముందుగా ఫస్ట్ దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సాధారణ సంకలన పద్ధతి, సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్. ఈ పద్ధతిలో ప్రస్తుత కాలంలోని ధరలన్నిటినీ కూడి ఆ మొత్తానికి ఒక్కో అంశంను శాతంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ క్రింది పద్ధతిని అనుసరించవాలండి. ఈ పద్ధతిలో ఏం చేస్తాం? టోటల్ ప్రైజెస్ని యాడ్ చేసి దానికి ఏం చేయాలి? పర్సంటేజ్ ఇవ్వాలి, తెలియజేయడం, పర్సంటేజ్ను ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్. సో ఈ పద్ధతిని అనుసరించవాలను. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాం? సిగ్మా P1 కనుక్కోవాలని. అంటే ప్రస్తుత సంవత్సరంలో ధరలన్నిటినీ కూడగా వచ్చిన మొత్తం P1. స్టెప్ సెకండ్లో సిగ్మా P0 నువ్వు కనుక్కోవాలనంటే ఆధార సంవత్సరంలోని ధరలన్నిటినీ కూడగా వచ్చిన మొత్తం. స్టెప్ థర్డ్ P01 కనుక్కోవాలను. అంటే గత సంవత్సరపు ధరలు P01 is equal sigma P1 by P0. ఈక్వేషన్ ఇక్కడ ఏంటిది? మనకు సాధారణ సంకలన పద్ధతికి సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్కి P01 is equal sigma P1 by sigma P0. So here P1 means current year total prices, P0 base year total prices, ఆధార సంవత్సరం యొక్క మొత్తం ధరలను కూడాలి. సో అప్పుడు ఏమొస్తుంది? మనకి సాధారణ సంఖ్యల పద్ధతి P01 అనేది వస్తుంది.
నెక్స్ట్ so now we are explain principles. సో ఇండెక్స్ నంబర్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం ఆల్రెడీ. భారిత సూచి సంఖ్యలు, అభారిత సూచి సంఖ్యలు, స్థిరత్వపు సూచి సంఖ్యలు, జీవన వ్యయ సూచి సంఖ్యలు, ఎఫ్బిఐ, సిబిఐ, ఈబిఐ అండ్ సిబిఐ. సో వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ పి అంటే మీన్స్ ప్రైస్, ధర. బేస్ ఇయర్. నెక్స్ట్ P1 కరెంట్ ఇయర్ ప్రైస్. Q0 ఆధార సంవత్సరపు బేస్ ఇయర్ క్వాంటిటీ. Q1 బేస్ ఇయర్, Q1 కరెంట్ ఇయర్ క్వాంటిటీ. సూచి భారిత, అభారిత సూచి. ఇక్కడ మనకి అభారిత సూచి సంఖ్యలు, భారిత సూచి సంఖ్యలు రెండు రకాలు చెప్పుకున్నాం కదా. సో అయితే ఇక్కడ అన్వెయిటెడ్, వెయిటెడ్ భారిత. సో అన్వెయిటెడ్లో మళ్ళీ సాధారణ సంకలన పద్ధతి, సాపేక్ష సగటు పద్ధతి, సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇందులో. సో దీనికి ఈక్వేషన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ P01 సిగ్మా P1 బై సిగ్మా P0 ఇంటూ 100. ఇది సాధారణ సంకలన పద్ధతికి. నెక్స్ట్ XRGM జియోమెట్రిక్ మీడియన్. గుణమధ్యమానికి P01 AM ఇజ్ ఈక్వల్ సిగ్మా P బై N, P ఇజ్ ఈక్వల్ సిగ్మా P1 బై సిగ్మా P0 ఇంటూ 100. జియోమెట్రిక్ మీడియన్. AL ఆల్గారిథం సిగ్మా లాగ్ P బై N. సో వీటి గురించి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అప్పుడు నేను వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం భారిత సూచి సంఖ్యలు సూత్రాలు నేర్చుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారిత సూచి సంఖ్యలు. సో అందులో ఫస్ట్ మనకి ఏముంది, లాస్ట్ ఇయర్ సూచి సంఖ్యలు, లాస్ట్ ఇయర్ ఈక్వేషన్ P01 సిగ్మా P1 బై P0 Q0 బై Q0 ఆర్ సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ 100. పాషి P01 sigma P1 Q1 by sigma P0 Q1 into 100. This equation is completed. Marshall Edgeworth, third person, P01 sigma P1 Q0 by sigma P0 Q0 plus sigma P1 Q1 by sigma P0 Q1 into 100. సో ఇక్కడ మార్షల్ ఎడ్జ్వర్త్ అంటే ఏం లేదు, ఇక్కడ లాస్ట్ ఇయర్ సూత్రం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మళ్ళీ పాస్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి రెండింటిని ప్లస్ చేస్తే మనకి ఏమొస్తుంది, మార్షల్ ఎడ్జ్వర్త్ ప్రిన్సిపల్ వస్తుంది. నెక్స్ట్ డార్బిష్ బౌలే P01 is equal 1 by second sigma P1 by Q0 sigma P0 Q0 plus sigma P1 Q1 by sigma P0 Q1. సో డార్బిష్ బౌలే. సేమ్ ఇది కూడా మనకి లాస్ట్ ఇయర్ పాషి అవి ఏమున్నాయో వాటిని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి, కానీ అడిషనల్గా 1 by second ఇక్కడ ప్లస్ చేయాలి అంతే. ఫిషర్స్ ఆదర్శ సూచి. ఫిషర్
0 by sigma p0 q0 into sigma p1 q1 by sigma p0 q1 into 100. So last Kelly principle. Kelly p0 sigma p1 by p0 by p0 q into 100 q q0 q1 by 2 అంటే ఇక్కడ q ఉంది కదా, ఈ qకి సపరేట్ ప్రిన్సిపల్ ఇది. So the next class we are explain problems. So now weighted index principles are completed. The next class we are discuss problems.